నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మన శత్రు దేశాలు కొన్ని కలిసి ఒక కూటమిలోకి ఏర్పడ్డాయి. దీన్ని డెడ్లీ కాంబినేషన్ అని పిలుస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా ఈ మూడు దేశాలు ఉన్నాయి. సో మరి సౌదీ మనకు శత్రు దేశం కాదు కదా అంటే మనకు శత్రు దేశం కాదు. కాకపోతే ఈ కూటమి వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి, మరి ఈ కూటమిని ముస్లిం నాటో కూటమి అని చెప్తున్నారు. దాంతోపాటు మక్కాల ఈ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి పిలుస్తున్నారు. సో దీనివల్ల అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి, మన భారతదేశానికి ఏమైనా ప్రమాదం ఉందా అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు సో ఎన్ని కూటమిలు వచ్చినా ఎన్ని దేశాలు కలిసినా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేవు. సో భారతీయులందరూ ఏకంగా ఐకమత్యంగా ఉంటారు అని గట్టిగా నమ్మిన వాళ్ళు జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా యొక్క సోవియట్ యూనియన్ ఎదిరించడానికి ఉత్తర అమెరికా మరియు కొన్ని యూరప్ దేశాలు కలిసి ఒక నాటో కూటమిని ఏర్పాటు చేసినాయి. సో ఆ టైంలో దీంట్లో 12 సభ్య దేశాలు ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి 31, 32 సభ్య దేశాలు అయినాయి. అయితే ప్రస్తుతం యుక్రెయిన్ కూడా ఈ నాటోలో సభ్య దేశంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ దీనికి సభ్యత్వం దొరికితే రష్యా గనక యుక్రెయిన్ పైన యుద్ధం చేస్తే లేదా దాడి చేస్తే ఈ మిగతా నాటో దేశాలన్నీ ఈ రష్యా మీద యుద్ధం చేయడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే వీళ్ళ అగ్రిమెంటే అది. అంటే ఒకరికొకరు సాయంగా ఉండడం. ఒక దేశం మీద దాడి చేస్తే మిగతా దేశాలన్నీ కలిసి సో దాని మీద దాడి చేయాలి. అంటే బలమైన ఒక శత్రు దేశాన్ని ఎదుర్కోవడానికి మిగతా దేశాలన్నీ కలిసి ఒక జట్టు కట్టడం. సో ఇది నాటో విషయం. సో మరి ఇప్పుడు ఏదైతే ముస్లిం నాటో కూటమి ఏదైతే ఏర్పడిందో సో దీంట్లో ఉన్నటువంటి 3 దేశాలు కూడా ముస్లిం కంట్రీసే, దట్టు సున్నీ దేశాలే. మరి ఇంత సడన్ గా ఈ కూటమి ఎందుకు ఏర్పడింది అని ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి ప్రధాన కారణం ట్రిపుల్ ఐ. ఎందుకంటే పాకిస్తాన్ కు ఇండియా అంటే పడదు కాబట్టి పాకిస్తాన్ ఈ కూటమిలో ఉంది. ఇటు సౌదీకి ఇరాన్ అంటే పడదు కాబట్టి ఈ కూటమిలో ఉంది. టర్కీకి ఇజ్రాయెల్ అంటే పడదు కాబట్టి ఈ 3 దేశాలు కలిసి ఒక కూటమి పెట్టినాయి. సో ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏంది, ఎందుకు ఈ కూటమిలో అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాం. దీంట్లో పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పాకిస్తాన్ ఆర్థికంగా చిన్న భిన్నమైనటువంటి దేశము, ఎలాంటి శక్తి లేదు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇప్పుడు ఇండియా కావచ్చు, ఒకవేళ రెండు ఒకటేసి కలిసి దాడి చేస్తే పాకిస్తాన్ ముక్కలయ్యే ఆస్కారం ఉంటది. అయితే ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి బలం ఏంది అంటే అణ్వాయుధాలు. సో పాకిస్తాన్ దగ్గర 17 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటారు. సో మరి అవి నడయా, ఒకవేళ యుద్ధం కనుక వస్తే తుప్పు పట్టే ఉన్నాయా నడుస్తాయా అనేది అది చూడాల్సిందే. అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ దగ్గర ఎలాంటి ఆర్థిక శక్తి లేదు, ఎలాంటి మిగతా ఆయుధాలు లేవు. ఒకవేళ ఈ కూటమిలో ఇది చేరితే ఇటు సౌదీ నుంచి కావచ్చు లేదంటే అటు టర్కీ నుంచి కావచ్చు ఎంతో కొంత ఆయుధాలు దీనికి సమకూరుస్తాయి. ఆర్థికంగా కూడా సౌదీ నుంచి వెళ్ళి కొన్ని డబ్బులు వచ్చే ఆస్కారం ఉంటది. ఇక సౌదీ గురించి మాట్లాడుకుంటే సౌదీ దగ్గర ఎక్కువ మొత్తంలో ఆయుధాలు లేనప్పటికీ ఇది చమురు విక్రయం చేయడం వల్ల అంటే చమురు అమ్మడం వల్ల ఇది చాలా వరకు అయితే ఆర్థికంగా బలమైనటువంటి దేశంగా ఏర్పడ్డది. సో అంటే ఈ మక్కా ఏదైతే ఉందో పవిత్ర స్థలం కాబట్టి అక్కడికి టూరిజం వెళ్ళడం వల్ల కూడా చాలా వరకు అయితే డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి. సో ఆర్థికంగా గట్టిగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇప్పుడు దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ ఈ టూరిజం పైన మాత్రమే, చమురు పైన మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి దేశం. దీన్ని ఆలోచించినటువంటి యుఏఈ, యునైటెడ్ అరబ్ నేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చమురు నీళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఉండయి కాబట్టి డబ్బులు సంపాదించాలంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు ఎన్నుకులాడుకోవాలి అని చెప్పి వీళ్ళు బిజినెస్లలో, ఐటీ రంగాలలో చాలా వరకు అయితే ఇన్వెస్ట్మెంట్లు చేసారు. సో దానివల్ల ఇప్పుడు యుఏఈ అనేది చాలా ముందుకెళ్తుంది. అయితే యుఏఈలో ఉన్నటువంటి అరబ్ షేకులు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పోర్ట్లను కనుక మనం ఆధీనంలోకి తెచ్చుకున్నట్లయితే, పోర్ట్లను కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా ఏర్పడే ఆస్కారం కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు బిజినెస్ల పరంగా, టూరిజం పరంగా, పోర్ట్ల పరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక టర్కీ విషయం మాట్లాడుకున్నట్లయితే టర్కీ రక్షణ పరంగా కావచ్చు, సాంకేతికత పరంగా కావచ్చు, లేకపోతే మిసైళ్ల తయారీ, డ్రోన్ల తయారీ, వీటన్ని విషయంలో చాలా వరకు అయితే ముందున్నది. ఇక ఈ టర్కీకును ఇటు ఇజ్రాయెల్ కు ఎప్పుడు పడది కాబట్టి ఇజ్రాయెల్ ను కంట్రోల్లో పెట్టాలంటే ఈ టర్కీ ఈ కూటమిలో చేరడం జరిగింది. ఎందుకంటే రేపు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు ఇజ్రాయెల్ కనుక దాడి చేయాలని చూస్తే నా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశం ఉంది నాతోనని చెప్పి వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తుంది. సో అంటే 3 దేశాలు వాటికి ఉన్న కారణాల వల్ల ఈ కూటమిని అయితే ఏర్పాటు చేసుకున్నాయి. సో దీనివల్ల మరి భారత్ కు ఎంతవరకు నష్టం అని ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు పాకిస్తాన్ దానికి పని ఉన్నా లేకున్నా, కారణాలు ఉన్నా లేకున్నా కానీ ఎప్పుడు చూసినా
భారతదేశంతోని కవ్వింపు చర్యలు చేస్తుంది, దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకవేళ పాకిస్తానే భారత్ పైన కవ్వింపు చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ లాంటి ఏదో ఒక చర్య మన భారత్ నుంచి గిట్ట చేస్తే, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఆల్రెడీ వాళ్ళకు భారతదేశం అంటే ఏంది, భారతదేశం పెట్టుకుంటే ఎట్లుంటుందని ఆల్రెడీ చాటి చెప్పారు. సో మళ్ళా గిట్ట ఒకవేళ ఇప్పుడున్నటువంటి అగ్రెసివ్ టైంలో మళ్ళా గిట్ట వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళ అక్కడికి వెళ్ళి మరి వాళ్ళపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైంలో గిట్ట మరి వీళ్ళ అగ్రిమెంట్ ప్రకారం, వీళ్ళ కూటమి ప్రకారం టర్కీ గిట్ట వీళ్ళకు డ్రోన్లు ఇస్తుందా అనేది ఇక్కడ పాయింట్. అంటే అది భవిష్యత్తులో జరగచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే ఈ 3 దేశాలు కూటమికి ఉన్నాయి కాబట్టి వీళ్ళ రక్షణ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ పైన మనం దాడి చేస్తే ఇటు టర్కీ కావచ్చు, ఇటు సౌదీ కావచ్చు, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒకవేళ టర్కీ వీళ్ళకి సపోర్ట్ చేసి భారత్ పైన దాడి చేయాలని చూస్తే ఆల్రెడీ టర్కీ నాటో దేశాలలో ఒక భాగంగా ఉంది కాబట్టి మనం ఈ టర్కీ పక్కన ఉన్నటువంటి సైప్రస్ కావచ్చు, గ్రీస్ కావచ్చు, ఆర్మేనియా, ఈ దేశాల దగ్గర మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో మనం అక్కడి నుంచి వెళ్ళి దాన్ని ఇరకాటంలో పెట్టచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇది మళ్ళా నాటో దేశాల్లో భాగం ఉంది కాబట్టి దానిపైన భారత్ గిట్ట దాడి చేస్తే మిగతా ఈ నాటో దేశాలన్నీ మళ్ళా భారత్ మీద దాడి చేసే ఆస్కారం కూడా ఉంటుంది. సో అంత దూరం బోధ కథ కానీ ఒక్కదాని ఇంకొకటి జరిగితే అట్లా జరిగే ఆస్కారం ఉంటుంది. అట్లనే ఒకవేళ పాకిస్తాన్ భారత్ పైన దాడి చేసి భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తే మళ్ళా సౌదీ గిట్ట భారత్ మీద అటాక్ చేసే ఆస్కారం ఏమైనా ఉందా, ఏమన్నా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తా అంటే చేయొచ్చు. కానీ ఇలాంటి కూటమిని ఎదుర్కోవడానికి మన దగ్గర కూడా చాలా వరకు అయితే మార్గాలు ఉన్నాయి. మనం అటు ఇజ్రాయెల్ తోని రష్యాతోని కూటమి కట్టచ్చు, లేదంటే ఇరాన్ తోని రష్యాతోని కూటమి కట్టచ్చు. అవి అసలైన అగ్రదేశాలు.